ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. కష్టం మీద చాలా పనులు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక నూతన వరవడికి నాంది పలుకుతారు. మీరు చేసే కార్యక్రమానికి మంచి అభినందనలు కూడా అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ తెలివితేటలకు మంచి అభినందనలు కూడా అందుకుంటారు. వ్యాపారపరంగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశస్సులు కూడా అందుకుంటారు. షష్టమంలో తులారాశిలో శుక్ర సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు పోటీకి సంబంధించిన విషయంలో వెనకడుగు వేస్తారు. మీరు అనుకున్నంతగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతారు. స్త్రీజన సహకారం లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. షష్టమములో తులారాశిలో శుక్ర సంచారం కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఇస్తుంది కనుక దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని లేకపోతే కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోండి. అలాగే ఈ వారంలో మీకు మంగళ, బుధ, గురు, శనివారాలు సానుకూలంగా ఉండి మంచి ఫలితాలను అందిస్తాయి.